హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ టీవీ భక్తి. నేను మీ నివాస్ వాల్మీకి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. మన కిరణ్ టీవీ సబ్స్క్రైబర్స్ అడిగేటువంటి సందేహాలకి మనం సొల్యూషన్ ఇస్తూ చేస్తున్నటువంటి వీడియోల సిరీస్లో ఈ రోజున కాళే సుధాకర్ గారు తన యొక్క సందేహాన్ని ఇచ్చారు. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 9/6/1993. 9/6/1993 సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో టైమ్ ఆఫ్ బర్త్ అని చెప్పారు. నేమ్ వచ్చేసి సుధాకర్. వీరి సందేహం ఏంటంటే వీరికి గత కొంతకాలంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట, అంటే అనారోగ్య సమస్యలు ఉన్నాయంట. అయితే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని పరిశీలించి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేదంటే నేము ద్వారా ఉన్నాయా, లేదా రెండిటి ద్వారా ఉన్నాయా తెలియజేయగలరు అని అడిగారు. ఇతను కాళే సుధాకర్. సర్నేమ్ అవసరం లేదు మనకి, కాబట్టి సుధాకర్ తీసుకుందాం. మొదటిగా మనం వీరు టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు, 1 గంట వ్యవధిలో ఇచ్చారు. పర్వాలేదండి, మనకి ఒక లగ్నం టైము సుమారు 2 గంటలు. మీరు ఎవరైనా సరే మనకి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు 2 గంటల వ్యవధిలో గనక సుమారుగా ఉదయం 10 నుంచి 12 లేదా మధ్యాహ్నం 2 నుంచి 4 అలా గనక ఇస్తే మీ యొక్క పర్టిక్యులర్ టయాన్ని బీటీఆర్ చేసే మేము తీసుకుంటాం. అంటే బర్త్ టైము రెక్టిఫికేషన్ బీటీఆర్ చేసి మీ పర్టిక్యులర్ టయాన్నే తీసుకుంటాం. చాలామంది ఆ డౌట్స్ కూడా వెలుగుతున్నారు, మాకు గంట గ్యాప్తో ఉంది కదండి, పర్టిక్యులర్ టైం లేదు అని. పర్వాలేదండి, ఒక 2 గంటల గ్యాప్తో అయితే మనం చాలా సింపుల్గా తీసుకుంటాం. అదే ఒక 6-7 గంటలు అంటే అదొక ప్రాసెస్, మరలా తీసుకుంటాం ఖచ్చితంగా, కానీ ప్రాసెస్ కొంచెం పెద్దగా ఉంటుంది. అదే 2 గంటల గ్యాప్ అయితే తీసుకోవచ్చు. సో వీరు 5 నుంచి 6 గంటల మధ్య అన్నారు కాబట్టి వారి యొక్క పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ బర్త్ని మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ అది కాదు కదా. మనం తను అడిగిన సందేహాన్ని నిర్ధారించడానికి డెప్త్గా కాకుండా పైనే ఉంటే మనం సొల్యూషన్ ఇద్దామండి. డెప్త్గా అంటే వారు కస్టమర్ కావాలి, డీటెయిల్స్ పంపించాలి, అది ఒక ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మొదటిగా మనం ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏమైనా హెల్త్ ప్రాబ్లం అనిపిస్తుందా అనేది మనం చూద్దామండి. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుసు ఏమని, ఒక డేట్ ఆఫ్ బర్త్ చూడగానే దానికి ప్యాటర్న్ వేసుకోవటం, ఒక 2-3 సెంటెన్స్లో తన లైఫ్ మొత్తాన్ని చెప్పటం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసిందే. అయినా మరోసారి అదే టాపిక్ చూద్దాం, ఎందుకంటే ఆ హెల్త్ ప్రాబ్లం కనుక ఆ యొక్క ప్యాటర్న్ ద్వారా మనకు తెలుస్తుందేమో చూద్దామండి. ఐడియా ఉంది కదా, హెల్త్ ప్రాబ్లం దేని ద్వారా వస్తుంది? కూల్ నెంబర్స్ ద్వారా వస్తుంది. కూల్ నెంబర్స్ చూద్దామండి. ఇప్పుడు 9/6/1993. ఇప్పుడు డెస్టినీ తీసుకుందాం. ఫస్ట్ 9/6/1993. 9 + 6 15, 15 + 1 16, 16 + 9 25, 25 + 9 34, 34 + 3 37. ఇప్పుడు 0 + 9 9, 0 + 6 6, 1 + 9 10, 10 + 9 19, 19 + 3 22, 22 అంటే మరలా 2 + 2 4, 3 + 7 10, 10లో మరలా 1 + 0 1. ఇది 9641. ఇప్పుడేం చేయాలి, మన కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవడానికి ఈ 3 అంకెలు కూడుకుంటే ఇది రావాలి. 9 6 15, 15 4 19. మరి 19 1 + 9 10, 1 + 0 1. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు చూద్దామండి, మనం ఏమనుకున్నాం, దీనిలో జనరల్గా 3 ఉండకూడదు. 1 డెడ్ యాంటీ కాంబినేషన్స్ జన్మపగ సంఖ్యలు ఉండకూడదు. 2 వీక్ నెంబర్స్ 2, 8 ఉండకూడదు. నెక్స్ట్ 3 కూల్ నెంబర్స్ 3, 6 ఉండకూడదు. డెడ్ యాంటీ కాంబినేషన్ చెప్పుకున్నాం 6 జతలు 16 17 29 37 38 47. మరలా అవి రివర్స్లో 6 + 6 12. ఓకే, ఇప్పుడు ఇందులో డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నప్పుడు చూడండి, 6 1 డెడ్ యాంటీ, 1 6 డెడ్ యాంటీనే, 6 1 డెడ్ యాంటీనే. తర్వాత వీక్ నెంబర్స్ ఉన్నాయా? 2 కానీ 8 కానీ లేవు. కూల్ నెంబర్స్ ఉన్నాయా? 6 ఉంది. ఇది సో వీరి యొక్క నేమ్లో కూల్ నెంబర్ ఉంది, తర్వాత డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది.
కూల్ నెంబర్ ఉండటం వల్ల ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లం అనేది సూచిస్తుంది మనకి. అంటే ఎప్పుడు ఇది సూచిస్తుంది హెల్త్ ప్రాబ్లం అనేది? ఇది ఎక్కడుంది మనకి 16 నుంచి 30 సంవత్సరాలండి. మనకు తెలుసు ఫస్ట్ డిజిట్ మనకి 15 ఏళ్ల వరకు, రెండో డిజిట్ 16 నుంచి 30 వరకు, మూడో డిజిట్ 31 నుంచి 45 వరకు, నాలుగో డిజిట్ 46 నుంచి 60 వరకు. అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఇది ఎక్కడుంది మనకి 16 నుంచి 30. ఇది హెల్త్ ప్రాబ్లమ్స్ రావాల్సినటువంటి 6 నెంబరు. మరి ఇప్పుడు ఇతని వయసు ఎంత? 93 అంటే 7 సంవత్సరాలు ఇది అవుతుంది. తర్వాత ఇప్పుడు 24, 31 సంవత్సరం. అంటే 30 అయిపోయింది ఇప్పుడు జస్ట్. ఇప్పుడు దాకా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా. సో ఇక నుంచి ఉండవండి, ఇక నుంచి ఉండవు. దేని ద్వారా? ఈ కూల్ నెంబర్ మనకి ఫినిష్ అవుతుంది కాబట్టి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క 6కి 1 డెడ్ యాంటీ అయింది. అంటే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది. మీకు హెల్త్ ప్రాబ్లం అయితే కూల్ నెంబరు, ఆర్థికంగా డౌన్ ఫాల్ అయితే వీక్ నెంబరు. కానీ ఈ యొక్క డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంటే హెల్త్ పరంగా, మానసికంగా, అన్నిటికీ ఎకనామికల్గా మొత్తానికి ప్రాబ్లమే అది. కాబట్టి దీని ప్రాబ్లం ఇక్కడ తప్పినప్పటికీ ఈ 2 డెడ్ యాంటీ వల్ల ఇంకా మీరు సరైన కేర్ తీసుకోకుంటే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరైన కేర్ అంటే ఏంటి? మీ నేమ్ 14 డైమెన్షన్స్లో ఉందా లేదా అనేది చూసుకోవటం. మరి ఇప్పుడున్న నేము ఈ యొక్క ప్యాటర్న్ ద్వారా వచ్చే కొత్త ప్యాటర్న్ ద్వారా మీ యొక్క హెల్త్ని కాపాడగలదా? చూద్దామండి. మన ప్యాటర్న్ ఏంటి? 9641. 9641. ఇప్పుడు వీటికి వాల్యూస్ ఇద్దామండి. ఎస్ 3 6 4 5 1 2 1 2. 3 6 9 4 13 5 18 1 19 2 21 1 22 2 24. అంతే కదా? 2 + 1 3 5 6 11 15 21 24. 2 + 4 వచ్చేసి మనకి 6. మొదటగా 6 ఈ ప్యాటర్న్ ఏ విధంగా మారుస్తుందో చూద్దామండి. 9 + 6 15. 15 అంటే మరలా 6. 6 + 6 12 అంటే 3. 4 + 6 10 అంటే 1. 1 + 6 7. చూడండి, ఫస్ట్ మీకున్నటువంటి విధి రాతలో మీ ప్యాటర్న్లో బై బర్త్ ఉన్న ప్యాటర్న్లో ఒక్క కూల్ నెంబరే ఉంది. అంటే హెల్త్ ప్రాబ్లం ఎప్పుడు రావాలి? 16 తర్వాత రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది? మీ పేరు పుట్టుక నుంచి మీ పేరు ఉంది కదా, ఆ పేరు ఏం చేసింది? కొత్త ప్యాటర్న్ని 2 కూల్ నెంబర్స్ తెచ్చింది మీకు. సో ఇది మారిపోయి మీకు ఫస్ట్ నుంచి 30 ఏళ్ల మధ్యలో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇది దోహదం అయింది. ఇంకొకటి, ఇక్కడ మీకు 1 డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది. కానీ ఇక్కడ చూడండి, 1 7 డెడ్ యాంటీ, 3 7 డెడ్ యాంటీ. అంటే హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటు ఎకనామికల్ పరంగా కూడా డౌన్ ఫాల్ అయ్యేలా చేస్తుంది. తర్వాత మీరు ఎస్తో మొదలైంది మీ యొక్క నేమ్ అనేది. ఎవరి నేమ్ అయినా సరే ఎస్తో మొదలవ్వకూడదండి. ఎస్ మంచి లెటరే, అంటే గురువు సంఖ్య, అది ఓకే. కానీ ఇలా ఎస్తో మొదలైన వాళ్ళు ఎక్కువ శాతం దాదాపుగా మెంటల్లీ టెన్షన్ అనుభవిస్తుంటారండి. డీప్ థింకర్స్ అవుతుంటారండి. అంటే వాళ్ళ చుట్టూ జరిగేటువంటి ఆలోచనలు, ఆ పరిణామాలు వాళ్ళని డీప్గా ఆలోచించేలా చేస్తూ ఆ ఆలోచనలోంచి, ఆ డీప్నెస్లో నుంచి హెల్త్ ప్రాబ్లం వచ్చేలాగా ఉంటుంది. సో మనకి ఒకవైపు ఇది చూస్తుంది, మనకి ఏది ఈ ప్యాటర్న్ మారడం ఇబ్బంది పెడుతుంది, మరోవైపు ఎస్ అనే మొదటి లెటర్ కూడా ఇబ్బంది అవుతుంది. సో మీకు హెల్త్ ప్రాబ్లం అనేది ఉందండి. ఈ యొక్క డెడ్ యాంటీ కాంబినేషన్ వల్ల అది ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని చక్కగా మీరు దాన్ని ఒక కోర్సు లాగా రాస్తూ జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే 3 నుంచి 6 నెలల్లోపు ఈ యొక్క ఇష్యూ మొత్తం కూడా న్యూట్రలైజేషన్ అయిపోయి మీకు మంచి పాజిటివ్ అనేది అయితే డెఫినెట్గా వస్తుంది. ఇదండి సుధాకర్ గారు. ఓకే, ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందాం అండి.